గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ పావల రైతులకు చేసిన ధోకా 100%. సీఎం రేవంత్ మంత్రులవన్నీ డొల్ల మాటలన్న కేటీఆర్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీకి డిమాండ్. ఎస్పీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ప్రగల్భాలే. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో సర్కారు విఫలం. గురుకులాల ప్రమోషన్ బదిలీలో అవకతవకలు. మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ ముందు టీచర్ల ఆందోళన. భారీ వర్షాలతో మూసీ నదికి పోటెత్తిన వరద. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. విషవాయువులతో ఖాజీపల్లి పరిసర ప్రాంతాలు విలవిలా. చనిపోయిన పశువులతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు ధర్నా. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో టీచర్లు ధర్నాకు దిగారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవకతవకలపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లు బదిలీలో అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఉన్నతాధికారుల తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేశారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు కొంతమందిపై పగబట్టి కావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఉద్యోగుల బదిలీలో పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి దాదాపు 400 మంది పైచిలకు ఉపాధ్యాయులంతా కూడా మాసబ్ ట్యాంక్లోని సోషల్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి అర్ధరాత్రి బదిలీలు చేశారని చెప్పేసి వారు వాపోతున్నారు. చిన్నపిల్లలను పట్టుకొని 400 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ఇక్కడ రప్పించారు, మాకు ఎందుకు రప్పించారో కూడా మాకు సమాచారం చెప్పలేదని చెప్తున్నారు. వారిని అడిగే మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏంది అసలు ఇష్యూ ఏంది? మాకు నోటిఫికేషన్ రాని కారణంగా సార్ 2007 నుంచి 2023 వరకు కూడా మేము ఈ సొసైటీ స్కూల్స్ అన్ని మా వల్ల నడిచాయి సార్. 100% రిజల్ట్స్, ఎంసెట్, ఎంబీబీఎస్ ర్యాంకులు మేము తీసుకొచ్చాం సార్. ఏ పిల్లకి ఏదైనా సరే మాదే సార్ బాధ్యత. మాకేమైనా మేము పట్టించుకోకుండా, మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని పట్టించుకోకుండా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు కూడా వెళ్ళి మేము ఎప్పుడు మా ఇంటి దగ్గర కానీ మా పిల్లల దగ్గర కానీ మేము లేము సార్. ఉద్యోగాలు చేసి 2 సంవత్సరాల క్రితం మేము మా నేటివిటీ ప్లేస్కి వచ్చాం సార్. 2023లో మాకు రెగ్యులర్ అయింది సార్. సెప్టెంబర్ 9th రోజు రెగ్యులర్ అయింది సార్. అయితే మాకు ఇటీవల ఏంటంటే సార్ 317 జీవో అలాటెడ్ అని, అది జీవో కింద మాకు అసలు అది ఆ టైం కూడా అయిపోయింది సార్. 317 జీవో టైం అయిపోయినా సరే మాకు జోన్స్ అని అలాట్ చేస్తారు సార్. నైట్ జోన్స్ అలాట్ చేసి ఎర్లీ మార్నింగ్ మీరు హెడ్ ఆఫీస్కి రావాలి అంటే ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ నిజామాబాద్ సార్. అక్కడి నుంచి మేము భద్రాచలం నుంచి వెహికల్స్ మాట్లాడుకొని ఇక్కడ వచ్చేసరికి 4-5 అయింది సార్. నైట్లో కౌన్సిలింగ్ పెట్టారు సార్. మీ ఇష్టం వచ్చిన ప్లేస్ తీసుకోండి అంటే మేము ఫ్యామిలీని వదిలేసి ఎలా వెళ్తాం సార్? అంతంత దూరం మేము వెళ్ళామని మేము రిటెన్షన్ అని రాసి ఇచ్చి కోర్టులకు వెళ్తే కోర్టు కేసు చెల్లదు మీకు అని ఈ రోజు మళ్ళీ పిలిపించారు సార్. నెల నుంచి మమ్మల్ని సార్ ప్రతిరోజు నిద్ర లేదు, తిండి లేదు సార్. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని కూడా ధిక్కరిస్తున్నారు సార్. 2007 అంటే కనీసం ఇప్పుడు 18 సంవత్సరాలు మా వల్ల బళ్ళు నడిచాయి సార్. మా వల్ల స్కూల్స్ నడిచాయి, మా వల్ల పిల్లలు హై ఎడ్యుకేషన్ లో ఉన్నారు సార్. మరి ఈ రోజు మరి మేము ఎందుకు ఇలా చేస్తున్నారో మేడం అనేది మాకు తెలియదు సార్. సీఎం గారు దీంట్లో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా మేము ఉదయం 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు వచ్చాం సార్. రావాలా వద్దా? ఏ సర్క్యులర్ వచ్చినా నైట్లు వస్తున్నాయి సార్. అది క్లారిటీ అనేది లేదు. ఏ సర్క్యులర్ కూడా మాకు క్లారిటీ అనేది లేదు. మీరు రావాలి, ఎవరు రావాలి, ఎట్లా రావాలి అనేది ఏది ఆలోచన. మీరు వస్తారా లేదా? ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకోకపోతే ఇప్పుడు నైట్ ఆర్డర్ పెడతాము, మీరు మార్నింగ్ రిలీవ్ అవ్వాలి, వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అవకతవకలు జరిగినాయనే అనుకుంటున్నాం సార్. అవకతవకలు జరిగినాయి అనుకుంటున్నాము. ఇక్కడ సీనియారిటీ లిస్ట్ అనేది సార్ స్టేట్ వైడ్ గా కాకుండా జోన్ వైజ్ తీయాలి సార్. అంతేకాకుండా 2025లో 2024లో
రెగ్యులర్ ఇప్పుడు మొన్న న్యూ రిక్రూటీస్ కి వాళ్ళ ఇష్టమైన ప్లేసెస్ ఇచ్చారు. 1890లో ఇచ్చారు సార్. మరి మేమేం అన్యాయం చేశామని మమ్మల్ని తీసి జిల్లాలు కొడితే ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ చూసారు సార్. అలానే మొన్న ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్. ఇలాంటి ఆడపిల్లలు మేము ఎలా వెళ్తాం, ఆడవాళ్ళం మేము ఎలా వెళ్తాం? ఇప్పుడు నాది 5th జోన్ సార్. 5th జోన్ నుంచి ఫస్ట్ ఒకసారి 3rd జోన్ వేశారు సార్. 3rd జోన్ వేసిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. మళ్ళీ 4 days కాగానే మళ్ళీ నైట్ మళ్ళీ ఇంకో సర్క్యులర్ వచ్చింది సార్. మళ్ళీ 7th జోన్ నువ్వు వెళ్లాల్సిందే ఖచ్చితంగా అంటే ఎలా వెళ్తాము? మా పాప ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ రామక్కపేట సార్, మాది సూర్యాపేట దగ్గర ఊరు సార్. అక్కడ 7 సంవత్సరాలు చేశాను సార్. నేను చేసి 2 years బ్యాక్ నేను మా ఇంటి దగ్గర సూర్యాపేటకి వెళ్ళాను. 1 year కూడా నా ప్రొవిజన్ పీరియడ్ ఇంకా కాలేదు సార్. ప్రొవిజన్ పీరియడ్ కాకముందుకి డిస్లొకేటెడ్ చేయడానికి ఏ రైట్ లేదు. ఇది సార్ 0 సర్వీస్ మాది. ప్రొవిజన్ పీరియడ్ కాంది ఎలా వేస్తారు? మినిమం ఒక పర్సన్ 2 years ప్రొవిజన్ పీరియడ్, 8 years ఒక ప్లేస్ లో పని చేయాలి. మరి అది కాకుండా ఏ రూల్స్ ప్రకారం మమ్మల్ని తీసి జిల్లాలు వేస్తున్నారు. ఇది అడిగితే ఒక్కరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. కౌన్సిలింగ్ కి అటెండ్ అయితే పోలీస్ కస్టడీ పెట్టుకొని మమ్మల్ని కౌన్సిలింగ్, మేము ఇలానే కూర్చుంటే పోలీసు వాళ్ళకి ఒక మేడం ఏమంటారు సార్, ఆ ఏసీలో కూర్చున్న మేడం నెట్టేయండి వాళ్ళని, నెట్టేయండి. మాకు సపోర్ట్ గా హస్బెండ్స్ వస్తే అమ్మ మీరు వాళ్ళని తీసుకురావద్దు, మీరు ఎక్కడికైనా అక్కడ పోయే కెపాసిటీ మీకుంది, హస్బెండ్స్ రావద్దు, పిల్లలు రావద్దు, మీరు ఒక్కలే ఉండాలి, వాళ్ళని నెట్టేయండి అసలు పోలీసు వాళ్ళతోటి మాకు కౌన్సిలింగ్ నిర్వహించారు సార్. మరి ఫస్ట్ 2 డిస్లొకేటెడ్ లిస్ట్ లో మా పేర్లు లేవు, 3rd డిస్లొకేటెడ్ లిస్ట్ లో మా పేరు ఉంది. మరి ఆ 2 డిస్లొకేటెడ్ లిస్ట్ లో ఉన్న ఇంకా 2 టీచర్స్ ని ఎక్కడ పోయారు? వాళ్ళని తీసేశారు, కంప్లీట్ గా తీసేసి మా పేర్లు యాడ్ చేశారు. ఇది రాత్రికి రాత్రి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఏ కారణం చేత మేము అక్కడికి డిస్లొకేటెడ్ లిస్ట్ లో వచ్చాము? 317 అంటే ఏంటి అంటే ఎవరి జోన్ కి వాళ్ళు ఉండాలి అని అర్థం, అవునా కాదా సార్? లోకల్. కానీ మాది టీజీటీ, మాది లోకల్ క్యాడర్ ఉన్నాక కూడా మాకు వెబ్ కౌన్సిలింగ్ లో 5 జోన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ 5వ జోన్ సెలెక్ట్ చేసుకున్నది కూడా కాకుండా అసలు మేము జోన్ సెలెక్ట్ చెయ్యలేని జోన్ కి వేసేశారు సార్. మరి మా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ నేటివిటీ ఏమైతుంది సార్? 317 అంటే ఏంటి? లోకల్. మరి మా పిల్లలకి లోకల్ ఏమొస్తుంది? ఇప్పుడు క్వశ్చన్ మేము వేస్తున్నాం సెక్రటరీ మేడం కి. టీజీటీ అంటే లోకల్, టీజీటీ అంటే జోనల్ పోస్ట్. మా జోనే చేంజ్ చేసేస్తున్నారు. మరి ఆ జోన్ చేంజ్ వల్ల మా పిల్లలకి ఏమైతుంది? అది మా క్వశ్చన్. మీరు సెక్రటరీ మేడం అడిగారా? అడిగినాం సార్. అయితే సమాధానం ఏం లేదు. ఎన్నిసార్లు లెటర్స్ ఇస్తాము, ఎన్నిసార్లు సొసైటీకి వస్తాము, 1.5 month నుండి మేము ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాం అనేది హెడ్ ఆఫీస్ టు స్కూల్, స్కూల్ టు హెడ్ ఆఫీస్. అండ్ 2019లో అప్పుడు మాకు ఎలాంటి కౌన్సిలింగ్ పెట్టలేదు, ఎలాంటి వెబ్ ఆప్షన్స్ అడగలేదు. ఎంత దూరం అంటే అంత దూరం మా రేడియస్ తీసుకొని 200, 300 అలా కిలోమీటర్స్ వేసేస్తే అలా కుటుంబాలను వదిలేసుకొని డ్యూటీ చేస్తున్నాం. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది తీసుకుందాం అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎన్నిసార్లు వచ్చినా మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కోర్టు కేసు వేసుకున్న వాళ్ళ సంగతి ఓకే, వాళ్ళు కోర్టు కేసు వేసుకొని సేఫ్ లోనే ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటి? కోర్టు కేసు వేసుకోకుండా మాకు న్యాయం జరగాలి అనుకునే వాళ్ళ లాంటి మా పరిస్థితి ఏంటి? దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడగలరు సార్. ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏంటంటే టోటల్ కమ్యూనికేషన్ గ్యాప్, టోటల్ కమ్యూనికేషన్ గ్యాప్ సార్. 10వ తారీఖు నాడు కౌన్సిలింగ్ పెట్టిర్రు. ఆనాడు ఏమని చెప్పిర్రు అంటే మీకు నచ్చిన ప్లేస్ ఉంటే నో ప్రాబ్లం, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పిర్రు. మళ్ళీ 19వ తారీఖు నాడు జనరల్ కౌన్సిలింగ్ పెట్టి ఆ రోజు రానందుకు ఎవరికి రానులందరికీ ఆర్డర్లు ఇవ్వలేదు సార్. రానులందరికీ ఆర్డర్లు ఇవ్వకుండా తర్వాత వచ్చిన జూనియర్స్ మాది 48వ నంబరు, 112వ నంబర్ మా పోస్ట్ ఇచ్చిర్రు సార్. 112వ నంబర్కు మా పోస్ట్ ఇచ్చారు నవ్వుపేటు. ఇలా మాకు దగ్గర వచ్చిందని 10వ తారీఖు నాడు దగ్గర వచ్చిందని చెప్పి మేము ప్రమోషన్ కూడా త్యాగం చేసుకుంటే ప్రమోషన్ పోయింది, ఇది పోయింది. అసలు ఇట్లా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ సార్. ఏది కూడా కరెక్ట్గా సొసైటీ నుంచి కరెక్ట్గా కమ్యూనికేషన్ గ్యాప్ చేస్తారు సార్. ఇవాళ కూడా ఏమని చెప్పారు, దోజ్ ఆర్ నాట్ అటెండ్ ద 19th కౌన్సిలింగ్ ఈ రోజు రండి మీకు వేకెన్సీ చూపెట్టి పోస్టులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ వచ్చినాక మీ బాధలేవో అవి రాసేసి వెళ్ళిపోండి అంతే. ఎందుకు అవకతవకలు జరిగినాయి? 100% జరిగినాయి సార్, అవకతవకలే జరిగినాయి. ఎందుకంటే వేరే సొసైటీలు అన్నిట్లలో ట్రాన్స్పరెంట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టి వేకెన్సీస్ అన్ని క్లారిటీగా చూపించి ట్రాన్స్ఫర్ చేసారు. ఇక్కడ వచ్చేసరికి ఆఫ్లైన్ అవి కూడా ఎట్లా చేసిరంటే అన్ని ఒకటేసారి, ఇటు టీజీటీ, ఇటు పీజీటీ, ఇటు నాన్ టీచింగ్, ఇటు ప్రమోషన్స్, ఇటు ప్రిన్సిపల్స్ అని అన్ని అనుకుంటా కన్ఫ్యూజ్ చేసేసి అటెండ్ కాలేదని చెప్పుకుంటా అందరికీ న్యాయం చేయకుండా ఇటు డిస్లోకేటెడ్ అంటారు, ఎక్సెస్ అంటారు, మళ్ళీ లాస్ట్ ఆడలేదంటారు, పోస్ట్ ఈడలేదంటారు. మళ్ళీ కొత్త వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అనుకున్న ప్లేస్లు ఇస్తున్నారు. మాకు వచ్చేసరికి సీనియర్లు మేము 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము,
టీఎస్పీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిపోయినాము, కానీ మమ్మల్ని పట్టించుకునే నాతో మాత్రం ఇక్కడ లేరు సార్. మీ డిమాండ్ ఏంది? ప్రధానంగా మీ డిమాండ్ ప్రధానంగా ఏంటంటే మాకు 10వ తారీఖు నాడు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యి మాకు నవిపేట మా ప్లేస్ ఇచ్చిర్రో మేము త్యాగం చేసినందుకన్నా మా ప్లేస్ మాకు అంటే ప్రమోషన్ మాకు లేదు అని మేము రాసి ఇచ్చినందుకు అయితే ప్రమోషన్ అన్న ఇవ్వండి, లేదంటే మాది మాకు నవిపేట అన్న ఇవ్వండి. రెండిట్లో ఏదైనా కానీ ఇచ్చేసి మమ్మల్ని గడ్డుకేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఆందోళన కనపరుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అర్ధరాత్రి సర్కులర్లు ఇస్తున్నారు, అర్ధరాత్రి ఇక్కడ పిలిపించుకుంటున్నారు, అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడే ఉంచుకున్నారు. మేమంతా ఆడవాళ్ళం, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థమవుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సొసైటీ ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ రావద్దు, మీరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా షరతులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్న పరిస్థితి వల్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సొసైటీలో నెలకొన్న సమస్య కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదని అంటున్నారని ఆయన అన్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరుతూ రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరూ కలిసి యాదాద్రి దేవాలయంలో పూజలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదని అంటున్నారని ఆయన అన్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరుతూ రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరం కలిసి యాదాద్రి దేవాలయంలో పూజలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఆర్మూరి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని ఒకవైపు ముఖ్యమంత్రి అంటుంటే మాఫీ పూర్తిగా కాలేదని మంత్రులు, మరోవైపు ఎవరికి తోచిన విధంగా వారు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని తర్వాత ఒక ఏడాది కడుపు నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం చాలా ఈజీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి 47 లక్షల మందిని ఆదుకుంటామని వారే ప్రకటించారు. ఇలా అదే ముఖ్యమంత్రి మళ్ళీ నిన్న బడ్జెట్లో 26,000 కోట్లను కేటాయించారు. తీరా ఆఖరికి తేలింది
17,934 కోట్ల రూపాయలు 22,37,000 మంది 848 రైతులకు గాను ఇప్పటివరకు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో SLBC రిపోర్ట్ ప్రకారం 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్న రైతుల రుణమాఫీ మొత్తంగా నియోజకవర్గాల వారీగా మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్లో రైతులు ఎంతమంది రుణమాఫీలో ఉన్నారు, మరి ఎంతమందికి రుణమాఫీ, ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏకకాలంలో షరతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైతులకు రుణమాఫీ చేయాలా, లేకపోతే గతంలో మీ గురువర్యులు చంద్రబాబుకు పట్టిన గతి ఈ రాష్ట్రంలో నీకు పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరూ పెద్ద ఎత్తున ధర్నా చేయబోతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా తరలి రావాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని మొత్తం అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాను కొనసాగించాలా. జై తెలంగాణ, జై కేసీఆర్. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య సయోధ్య లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేశామని ఒకవైపు సీఎం చెప్తుంటే ఇంకా పూర్తిగా మాఫీ కాలేదని మంత్రులు చెప్పిన వీడియోను బయటపెట్టారు కేటీఆర్. రుణమాఫీ పేరుతో రైతులను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు రుణమాఫీపై స్పష్టత ఉందా లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. So far only 7,500 crores only have been renewed and given to the farmers. వ్యవసాయ మంత్రి గారేమో 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి. ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి 2 లక్షలు ఇచ్చేసినాం, అయిపోయింది, 31,000 కోట్లు ఖతమైపోయింది, మీ అకౌంట్లో పడ్డాయి, ఇక మీరు సంబరాలు చేయండి, ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి. మరి ఇప్పుడే ఇంకా 3 మంత్రులు మాట్లాడినారు, ఉప ముఖ్యమంత్రి గారితో సహా. భట్టి గారు ఏమన్నారు? ఆయన చెప్పిన లెక్కలింటే, భట్టి గారు చెప్పిన లెక్కలింటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది. రుణమాఫీ వట్టిదే, జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల. సాంకేతిక కారణాలు ఏమి లేవు, మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు, కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు, మన్ను లేదు. అది వారు చెప్తా ఉన్నారు, జరగలేదు, ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. భట్టి గారేమో ఓన్లీ 7,500 crores రైతుల ఖాతాల్లో పడ్డాయని భట్టి గారు స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు, 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, ఇస్తాము, ఎప్పటి లోపల ఇస్తామో ఆయనకు కూడా తెలియదు, ఏం తెలియదు, కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం. అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా? ఇచ్చింది, ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లిని కాదని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమన్నారు.
రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తన హోదాను మర్చిపోయి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ కాడ పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆలోచన ఏదైతే చేస్తుండో దానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాలందరికీ పాలాభిషేకం శుద్ధి చేయాలని చెప్పి రేపటి నుంచి నిరసన తెలపాలని చెప్పేసి ఏదో పిలిపించిండో దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక పిచ్చోన్ లేక మాట్లాడుతుండు. తెలంగాణలో సెక్రటరియట్కు ఒక అంబేద్కర్ గారు సచివాలయం పేరు పెట్టడం జరిగింది. దాని పక్కనే 125 అడుగుల ప్రపంచంలో ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆకాంక్షించిండు. దాంట్లో భాగంగా అమరవీరుల జ్యోతి ముందుండాలని దాంట్లో పక్కనే నా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే మొత్తం ప్రతీకగా తెలంగాణ తల్లికి ఏదైతే మనం ఏదైతే భావించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు ఎంతైతే ఉద్యమాలు చేసినామో తెలంగాణ తల్లి తీసుకొని దాన్ని తెలంగాణ తల్లి అక్కడ ఉంటే అంబేద్కర్ గారు సచివాలయం అటు అమరవీరుల జ్యోతులు అందరూ ఉంటే ఒకతానగా ఎవరైనా పరిపాలన ఎవరు చేసినా కూడా అక్కడ ఈ తెలంగాణ తల్లి సాక్షిగా పరిపాలన చేయాలని చెప్పేసి తెలంగాణ బిడ్డలు అందరినీ కూడా తెలంగాణ తల్లి తన బిడ్డలకు చూసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది.